కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన చంద్రహారం సినిమాలో నిక్షేపరాయుడు అని ఒక మంత్రి వచ్చినట్టుగా మనం మాట్లాడుకున్నాం. ఈ నిక్షేపరాయుడు అనే మంత్రి అంటే ఆ పాత్ర ప్రవేశం చేసినప్పుడు ఎలా మాట్లాడతాడంటే, నా పేరు నిక్షేపరాయుడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఆకారం వికారంగా ఉన్న కొద్దీ బుద్ధి సూర్యకారంలా పనిచేస్తుంది. అంటే తప్పులు రాకుండా చూసి చదువుతున్నాను. ఆకారం వికారంగా ఉన్న కొద్దీ బుద్ధి సూర్యకారంలా పనిచేస్తుంది. చాలా చిత్రం అనిపిస్తుంది. ఆకారం వికారం అంటే ఇక్కడ మనకి విచిత్రమైన ఆకారంలో ఉండడం అని. ఎందుకంటే అతని మేకప్ అంతా చాలా స్పెషల్గా ఉంటుంది. చంద్రహారం సినిమా ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది ఈ నిక్షేపరాయుడు అనే పాత్ర ఎంత బాగా వేశాడని జోగారావు గారు. బుద్ధి సూర్యకారంలా పనిచేస్తుంది అంటాడు ఆయన. మనకి దీపావళి సామాన్లు తయారు చేసుకునేటప్పుడు సూర్యకారం అందులో వాడతామని తెలుసు. గంధకము, మెగ్నీషియము, సూర్యకారం 3 కలుపుతారు. అది కలిపితేనే అసలు మండుతుంది. తారాజుబలు కానీ, చిచ్చుబుడ్లు కానీ, మతాబులు కానీ అవన్నీ. అలా అందుకని బుద్ధి మతాబులా వెలుగుతుంది అని చెప్పడం కోసం ఆకారం వికారంగా ఉన్న కొద్దీ బుద్ధి సూర్యకారంలా పనిచేస్తుంది అని పింగళి గారు సృష్టించిన కొత్త సామెత అనుకోవచ్చు మనం.